వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో మందార మొక్క యొక్క ప్రయోజనాలు చూద్దాము. ఈ మందార మొక్క ఉపయోగించి తెల్ల జుట్టును నల్లగా ఎలా మార్చుకోవాలి, అలానే జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది చూద్దాము. అంతేకాకుండా మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ మందార మొక్కను ఉపయోగించి కిడ్నీలో రాళ్ళు ఎలా కరిగించుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అలానే ఈ వీడియో చూశాక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ మందారం మొక్కల్ని ఆల్మోస్ట్ చాలామంది మనం పెంచుకుంటూ ఉంటాం కదా. ఎందుకు? ఒకటేమో అందంగా ఉంటాయి అనేసి, మెయిన్ పర్పస్ ఏమో దేవుడికి పూజకి పనిచేస్తాయని ఆల్మోస్ట్ అందరూ అందుకే పెంచుకుంటారు. ఇంకా కొంతమంది రకరకాల కలర్స్లో ఉంటాయి కాబట్టి అందంగా ఉంటాయి, ఎప్పుడు పువ్వులు పూస్తాయి అనేసి పెంచుకుంటూ ఉంటాం. కానీ ఈ మందార మొక్కలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మందార మొక్కల్ని యూజ్ చేసి మనం చాలా రోగాల్ని తగ్గించుకోవచ్చు. అలానే మన జుట్టు రాలే సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. అయితే ఈ మందార మొక్కల్ని ఉపయోగించి కిడ్నీలో రాళ్ళు ఎలా కరిగించుకోవచ్చు, తెల్ల జుట్టును నల్లగా ఎలా చేసుకోవచ్చు, అలానే జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి, అవన్నీ నేను బుక్లో చూశాను. అవన్నీ నేను మీకు చూపిస్తాను. సింగిల్ బుక్ కాదు, ఒక 4-5 పుస్తకాల్లోంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను. ఇవేమి నా సొంత ఇన్ఫర్మేషన్ కాదు. అయితే ఫస్ట్ కిడ్నీలో స్టోన్స్ని ఎలా కరిగించుకోవాలో అనేసి చూద్దాము. ఇక్కడ ఏం చెప్పారంటే ఒక 5 చెంచాల ఆకుల రసాన్ని తీసుకోవాలి. ఎర్ర మందారం పువ్వు ఆకుల రసాన్ని తీసుకొని 1-2 చుక్కలు తేనె కలిపి 2 పూట్ల తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి. అలానే మూత్ర మార్గం కూడా క్లీన్ అవుతుంది అనేసి రాశారనమాట. అలానే ఈ మందార పువ్వులను ఉపయోగించి ఆయిల్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే మందార పువ్వుల రసాన్ని ఒక పాలు తీసుకొని 4 పాలు కొబ్బరి నూనె, అంటే ఒక గ్లాసు మందార పువ్వుల రసం తీసుకున్నాం అనుకోండి, ఒక 4 గ్లాసులు కొబ్బరి నూనెలో వేసి పెట్టుకొని అది తలకి రాసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి అనేసి చెప్పారు. మామూలుగా గడ్డలు అవి వస్తాయి కదా, సెగ్గడ్లు, వాటికి ఏం చేయాలంటేనంట ఆకుకి మందార ఆకుకి ఆముదం రాసి దాన్ని గోరువెచ్చగా అయ్యాక గడ్డ మీద పెడితే అది మృదువుగా అవుతుంది, అణిగిపోతుంది, గడ్డలు అణిగిపోతాయి అనేసి చెప్పారు. అలాగే నొప్పి కూడా పోతుందంట. ఇంకా ఇందులో ఆయిల్ ప్రిపరేషన్ ముందు కూడా చూసాం కదా, కొబ్బరి నూనెలో కలపాలని ఉంది కదా. ఇక్కడ ఏం రాశారంటే ఈ పువ్వుల రసాన్ని ఒలివ్ ఆయిల్లో కానీ కొబ్బరి నూనెలో కానీ వేసి మరిగించి నీరు ఎగిరిపోయే వరకు మరిగించి దాన్ని తలకు పెట్టుకుంటే జుట్టు పెరుగుతుంది, వెంట్రుకలు ఎదుగుదాం అనేసి రాశారు. వేరే బుక్లోనేమో 1:4 రేషియో అని చెప్పారు కదా. ఒక పాలేమో పువ్వుల రసము, ఒక పాలేమో కొబ్బరి నూనెలో మరిగించాలని చెప్పారు. ఇందులో ఏమో కొబ్బరి నూనె అన్న తీసుకోవచ్చు, ఒలివ్ ఆయిల్ అన్నది తీసుకోవచ్చు, వేసి మరిగించి ఈ ఆయిల్ రాసుకుంటే జుట్టు పెరుగుతుంది అనేసి చెప్పారు. ఇవేమీ మామూలు బుక్స్ కాదు, చాలా పాత బుక్స్. ఒకటేమో నిఘంటువు, ఆయుర్వేద నిఘంటువు అని ఉంటుంది అది. ఇంకొకటేమో మూలికా వైద్యం బుక్ అనమాట. ఇంకొకటేమో దానికి పేరు సరిగ్గా కనిపించలేదు, బాగా పాతది, ఎదర్ పేజెస్ బాగా పాతవైపోయాయి. ఇవి చాలా బాగా పనిచేస్తాయి, అన్నీ ఈజీగా చేసుకునేవే ఉంటాయి ఈ బుక్లో. ఇంకిప్పుడు జుట్టు నల్లగా ఉండడానికి ఏం చేయాలనేసి ఈ పాయింట్లో ఉందన్నమాట. బాగా ముదిరిపోయిన ఆకులను తీసుకొని వాటిని బాగా రుబ్బేసుకుని తలకి రాసేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే తల వెంట్రుకలు చాలా కాలం నల్లగా ఉంటాయంట, త్వరగా తెల్లబడవంట. ఇది మామూలుగా మందారాకులు రాసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు, జుట్టు కూడా రాలడం ఆగుతుంది. జుట్టు ఒకసారి చూడండి ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది కదా, అప్పుడు మందారాకు రాసుకుంటే వెంటనే ఆగిపోతాయి తల వెంట్రుకలు రాలడం. సో ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ని తయారు చేద్దాం అనేసి అనుకుంటున్నాను. దానికోసం మందారాకులు తీసుకుంటున్నాను. బాగా ముదిరిన ఆకులు అన్నారు కదా, ముదిరిపోయిన ఆకులు కోసుకోవాలి. ఏమన్నా పువ్వులు కూడా వేసుకోవచ్చు, ఇందులో పువ్వులు వేసుకోమని చెప్పలేదు కదా. ఈ మందార పువ్వులు రాసుకున్న తలకి మంచిదే. చెట్టుకి పువ్వులు ఏమీ లేవు, అక్కడక్కడ 1-2 ఉన్నాయి అంతే, అవే కోసుకున్నాను. ఎందుకంటే పొద్దున్న కోసేసాము, అందుకనేసి ఒక పువ్వు ఉంటే అది తీసుకున్నాను అంతే. నేను సరిపడా ఆకులే కోసుకున్నాను, ఇవి సరిపోతాయి. ఒకరికైతే ఇవి సరిపోతాయి, కొంచెం మీడియం సైజ్ జుట్టు అయితే. ఇప్పుడు ఈ మందారాకుల్ని పేస్ట్ చేసుకోవాలి కదా, దానికోసం ముందుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను తీసుకున్నవే కొన్ని ఆకులు,
ఇలా ఆకుల్లా వేసామనుకోండి అవి పేస్ట్ ముక్కలు ముక్కల్లా ఉండిపోతాయి. అందుకనేసి కొంచెం ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం అనుకోండి మిక్సీ జార్లోకి సరిపోద్దన్నమాట. అందుకనేసి పీసెస్ చేసుకోవాలి. లేదంటే ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది ఇవంతా పేస్ట్ అవ్వడానికి. ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుంది, జుట్టు నుంచి కారిపోతూ ఉంటుంది, మొత్తం డ్రెస్ అంతా ఖరాబ్ అయిపోద్ది. అందుకనేసి పీసెస్ కింద కట్ చేసుకుంటే తక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. తలకి పెట్టినా అది రాలదు, కిందకి కారిపోదు. మందార పువ్వులు తక్కువ ఉన్నాయని నేను తక్కువ తీసుకున్నాను, కానీ ఒకవేళ మీ దగ్గర మందార పువ్వులు కూడా ఉంటే మందార పువ్వులు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. ఇందులో రాయలేదు కానీ మందార పువ్వులు మందారాకులు కలిపి రాసుకున్నా కూడా చాలా మంచిది, జుట్టు ఊడటం తగ్గుతుంది. నేను మొత్తం ఆకులన్నిటిని కట్ చేస్తాను. ఇప్పుడు ఈ పీసెస్ని అన్నిటిని తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీ జార్లోకి వేసుకొని. తక్కువ ఆకులు కాబట్టి చిన్న జార్లోకి వేసుకుంటున్నాను. పెద్ద దాంట్లోకి వేసాను అనుకోండి నాకు నలగవు. అందుకనేసి మొత్తం ఈ జార్లోకి వేసేసి సరిపడా నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేసేస్తే చెప్పాను కదా కారిపోయి కంట్లోకి అది కారిపోయి కళ్ళు మండిపోతాయి. ఇప్పుడు సరిపడినన్ని నీళ్ళు వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చెప్పాను కదా ఎక్కువ నీళ్ళు వేసేయకూడదు. చూడండి నేను చాలా తక్కువ నీళ్ళే వేసాను, పీసెస్ కింద కట్ చేశాను కాబట్టి నీళ్ళు ఎక్కువ పడలేదు నాకు. ఈ మాత్రం చిక్కదనం ఉందనుకోండి తల మీద నుంచి కిందకి కారిపోదు, లేదంటే ఊరికే కారిపోయి కిందకి డ్రెస్ అంతా పాడైపోద్ది, కళ్ళు మండిపోతాయి. ఇది రాసుకుంటే జుట్టు త్వరగా తెల్లబడదు అని చెప్పారు, కానీ నేను చెప్పాను కదా జుట్టు కూడా అస్సలు ఊడదు ఇది రాసుకుంటే. జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉన్నప్పుడు ఇది రాసామనుకోండి వెంటనే తగ్గుతుంది జుట్టు ఊడడం. కావాలంటే ట్రై చేయండి, ఒకవేళ అవ్వకపోతే చెప్పండి కామెంట్స్లో అవ్వలేదని, కానీ ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరే చూసారు కదా ఇవన్నీ నేనేమి సొంతంగా చెప్పనివి కాదు, నేను అన్నీ బుక్లో రిఫర్ చేసినవే. అవి కూడా నేను మీకు చూపించాను కదా నేను ఎక్కడ చూసి చెప్పాను అనేసి. లేదంటే అంటారు సోది చెప్తుంది నోటుకొచ్చింది చెప్పేస్తుంది అనేసి అంటారు కదా, అందుకనేసి నేను మీకు చూపించాను. మీకు ఏమన్నా ఇలా జుట్టు రాలే సమస్యలు, జుట్టు ఎదగడానికి ఆయిల్ చేసుకోవాలంటే మీరు ట్రై చేయండి, ఇలాగా బాగా పనిచేస్తుంది. ఈ మందారాకుల ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ రాసేది నాకు, నిజంగానే పనిచేస్తుంది. కానీ మన మైండ్ యాక్సెప్ట్ చేయదు అనమాట. ఎంత ఈజీగా అయిపోతే మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. కాంప్లికేటెడ్గా ఏదో పెద్దగా కష్టంగా ఉన్నాయి అనుకోండి, అమ్మో ఇవన్నీ వేస్తే పనిచేస్తుంది అవును అనేసి అనుకుంటాం జనరల్గా. అదే ఈ మందారాకు రాసుకుంటే జుట్టు ఊడడం తగ్గిపోయింది అన్నాం అనుకోండి, రోజు చూసే మందారాకేగా దీనికి పనిచేస్తుందా ఏంటి అలా చెప్తారంతే అనేసి అనుకుంటాం. కానీ చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే పెద్ద రోగాలకి ఇలా చిన్న మొక్కలతోనే వైద్యం చేస్తూ ఉంటారు ఆయుర్వేదంలో. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.